హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ వాస్ యూట్యూబ్ ఛానల్. హే గైస్, ప్రీవియస్గా మనం మైనింగ్ చేసిన మెమిఫై కాయిన్ వచ్చేసి టుడే 5:30కి అయితే క్లైమింగ్ ఆప్షన్ ఇచ్చారు. 6:30కి అయితే ట్రేడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కడ ఈ కాయిన్లు అయితే వచ్చాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏ డ్రాప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు మెమిఫై యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఏ డ్రాప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీ యొక్క మెమిఫై కాయిన్లు అయితే షో అవుతుంటాయి. మీకు ఎన్ని కాయిన్లు వచ్చాయి అనేది. ఈ కాయిన్లు మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి క్లైమ్ టు OKX Web3 వ్యాలెట్ ఆప్షన్ మీద అయితే ఇప్పుడైతే అవైలబుల్ లేదు, ఇంకా టైం అయితే ఉంది. 5:30కి అయితే ఇది క్లైమ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లైమ్ చేసుకోండి. ఈ క్లైమ్ చేసుకునే కాయిన్స్ వచ్చేసి OKX Web3 వ్యాలెట్లకు అయితే వస్తాయి. అక్కడి నుంచి మనం ఎక్స్చేంజ్కి అయితే మూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చిన కాయిన్లు వచ్చేసి మెమిఫై గ్యాస్ ఫీజు పెట్టుకొని తీసుకుంటున్నారు. ఆ కాయిన్లు మనకు OKX Web3 వ్యాలెట్లకు అయితే మూవ్ చేస్తారు. బట్ OKX Web3 వ్యాలెట్లో ఉన్న కాయిన్లు ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకోవాలంటే మనకు వచ్చేసి సూయి గ్యాస్ ఫీస్ అయితే ఉండాలి. అది ఏ విధంగా డిపాజిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ OKX Web3 వ్యాలెట్లో ఇక్కడ ఇన్ కేస్ మీరు సూయి నెట్వర్క్ యాడ్ చేసుకోకపోతే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి సర్చ్లో సూయి అని సెర్చ్ చేయండి. అక్కడ రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఉంటుంది, అది యాడ్ చేయగానే మీకు సూయి నెట్వర్క్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సూయి నెట్వర్క్ అయితే ఉంటుంది. ఈ సూయి మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ మూవ్ చేసుకోవాలంటే సూయి గ్యాస్ ఫీజ్ అయితే కంపల్సరీ. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ఉంటుంది, రిసీవింగ్ అడ్రస్. ఈ రిసీవింగ్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. మీరు ఏ ఎక్స్చేంజ్ నుంచి పంపించుకోవాలనుకుంటున్నారో ఆ ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే బైబిట్ నుంచి చూపిస్తాను. బైబిట్లో వచ్చేసి సూయి అయితే ఫండ్స్ అయితే ఉండాలి. నేనైతే చూపిస్తాను డైరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు మీరు కాపీ చేసుకునే అడ్రస్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ అయితే సూయి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి అమౌంట్ 0.25 అయితే పెట్టుకోండి, సరిపోతుంది గ్యాస్ ఫీజ్కి. మరి తక్కువ అయితే అప్పటికప్పుడు కావాలంటే కష్టమవుతుంది కాబట్టి మినిమం ఇక్కడ 0.25 పెట్టేసి ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వితిన్ 2 మినిట్స్లో వచ్చేసి మీకు OKX Web3 వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతాయి. ఇలా విత్డ్రా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే అక్కడి నుంచి సెండ్ చేశాను. ఇక్కడికైతే రిసీవ్ అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి రిసీవ్ అయితే అయ్యాయి. ఇక్కడ నుంచి మనకు మెమిఫై టోకన్లు క్లెయిమ్ చేసుకునే తర్వాత OKX Web3 వ్యాలెట్లోకి వస్తాయి. బట్ ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్కి ఏ విధంగా మూవ్ చేసుకోవాలి మెమిఫై కాయిన్లు, దానికోసం వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా సూయి టోకన్ తీసుకొని అయితే చెప్తున్నాను. ఇక్కడ మెమిఫై అనే ఆప్షన్ వస్తాయి మీ కాయిన్స్. నేను ఎగ్జాంపుల్గా సూయి టోకన్ తీసుకొని చెప్తాను ఏ విధంగా మూవ్ చేసుకోవాలనేది. సేమ్ ఇక్కడ సూయి ప్లేస్లో మెమిఫై ఉంటుంది. నేను సూయి టోకన్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ సూయి మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి సెండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సేమ్ మెమిఫై లాగా మెమిఫైలో సెండ్ చేసుకునేట్లనే సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే ఒక అడ్రస్ అయితే పేస్ట్ చేయమంటుంది. ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. దీనికోసం వచ్చేసి మెమిఫై అడ్రస్ కోసం మీ యొక్క బైబిట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. బైబిట్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన సెర్చ్లో మెమిఫై అని సెర్చ్ చేయండి. ఈ విధంగా వచ్చేసి మెమిఫై అని వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే కింద సూయి అని ఉంటుంది, కంటిన్యూ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మెమిఫై అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసిన అడ్రస్ ఎలాగ దాంట్లో పేస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తే మేము యొక్క మెమిఫై టోకన్లు అనేది బైబిట్లోకి అయితే వచ్చేస్తాయి. 6:30కి ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ లోపల వచ్చేసి 5:30కి మన క్లైమింగ్ వస్తాయి కాబట్టి 6:30 లోపల మనం మూవ్ చేసుకుంటే బైబిట్లోకి అక్కడ నుంచి మనం ట్రేడింగ్ ద్వారా USDని గెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అందరైతే కంప్లీట్ చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.